చెప్పండి బావా. సారీ సార్ చెప్పండి సార్. నీతో కొంచెం మాట్లాడాలి. మీ ఎంతటి మీరు ఫోన్ చేసి మాట్లాడాలి అంటున్నారంటే ఏదో ముఖ్యమైన కారణమే అయి ఉంటుంది. చెప్పండి సార్, ఏ విషయం? ఫోన్లో కాదు, నేరుగా కలిసి మాట్లాడుకుందాం. అవునా? సరే, ఇంటికి వచ్చేయమంటారా? చెప్పండి సార్, ఎక్కడికి రమ్మంటారు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇంటికొద్దు సిద్ధార్థ్, నేను ఒక అడ్రస్ చెప్తాను, అడ్రస్కి వచ్చేసే. ఓ, సిద్ధార్థతో మాట్లాడుతున్నాడా? నేను చెప్పిన చోటుకు వచ్చావంటే ఇద్దరం కలిసి అక్కడే మాట్లాడుకుందాం. సరే సార్, తప్పకుండా వస్తాను. సరే, రేపు కలుద్దాం. ఎన్ని గంటలకు రావాలో మెసేజ్ పెడతాను. అలాగే సార్. ఓ, అరవింద్ శౌర్యల పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటే సిద్ధార్థ శౌర్యాల పెళ్లి జరిపించాలని ఇప్పుడు మాధవ్, భూమి ఇద్దరు కలిసి ప్రయత్నిస్తున్నారన్నమాట. ఇప్పటి వరకు భూమి ఒక్కతే సపోర్ట్ చేస్తుందనుకున్నాను. భార్య వెంటే భర్త అని మాధవ్ కూడా అదే దారిలో వెళ్తున్నాడన్నమాట. వీళ్ళ సంగతి ఇప్పుడు బావకు చెప్తాను, ఇంట్లో వాళ్ళకి చెప్తాను. గొడవ జరుగుతుంది, వాళ్ళు అరుచుకుంటారు. ఫైనల్గా అన్నీ మర్చిపోయి తెల్లారంగానే ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ఎప్పుడు చెప్పడం కాదు, ఆఖరి నిమిషం వరకు దాచి అప్పుడు బ్లాస్ట్ చేశానంటే అప్పుడు మాధవని, భూమిని ఇంట్లో నుంచి బయటికి పంపించేలా ఈ ఆయుధాన్ని వాడుకోవచ్చు. మాధవ్ గారు ఇక్కడికే కదా రమ్మన్నారు, ఇంకా రాలేదేంటి? సార్ చెప్పండి సార్, ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ రమ్మన్నారు. నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్దామని రమ్మన్నాను. భలేవారు సార్, నాకు మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్? లేదు సిద్ధార్థ్, నా చెల్లెల విషయంలో నీ మీద కోప్పడి ఉండొచ్చు, కొట్టుండొచ్చు, తిట్టుండొచ్చు. కానీ ఈరోజు నా భూమిని నేను కాపాడుకోగలిగానంటే దానికి కారణం మాత్రం నువ్వే. భూమి గారంటే నాకు చాలా గౌరవం సార్. ఇంట్లో ఎన్ని గొడవలున్నా ఆవిడ నా ప్రేమను అర్థం చేసుకున్నారు. శౌర్యాన్ని నన్ను కలపడానికి ప్రయత్నించారు. కుదరదు అన్నప్పుడు మీ ప్రేమకు కుటుంబాలు బలయ్యేలా ఉన్నాయి, వద్దని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆవిడ ఏం ఆలోచించినా ఎదుటి వాళ్ళు మంచి గురించి ఆలోచిస్తారు. అలాంటి ఆవిడికి అంత ప్రమాదం జరుగుతుందని తెలిసిన తర్వాత నేను మాత్రం చూస్తూ ఎలా ఊరుకుంటాను సార్? నువ్వలా చెప్పే వరకు తను అలా ఎందుకు అయిపోయిందో, ఏం జరుగుతుందో అర్థం కాక నేను బాధపడ్డాను. తను చేసే పనుల వల్ల ఇబ్బంది పడ్డాను. కానీ నువ్వు చెప్పిన తర్వాతే వాళ్ళందరూ కలిసి నా భూమి ప్రాణాలతో ఆడుకున్నారని అర్థమైంది. ఇంకా కొద్ది రోజులు అలాగే ఉండుంటే నా భూమి నాకు దక్కేది కాదు తెలుసా. ముందుగానే నువ్వు నన్ను హెచ్చరించావు కాబట్టి అసలేం జరుగుతుందనేది నేను తెలుసుకోగలిగాను, భూమిని కాపాడుకోగలిగాను. ఆవిడ నాకు చేసిన దాంట్లో నేను చేసింది ఎంత లేదు సార్. అయినా మీరేంటి సార్, భూమి గారిని కాపాడుకోగలిగాను కదా అని విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నారా? భూమి గారిని వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు, ఎన్ని బాధలు పెట్టారు. పాపం ఆవిడ చేయని తప్పుకు ఎన్ని అవమానాలు పడి ఉంటారు. భర్తగా మీరెంత బాధపడి ఉంటారు సార్? అలాంటి వాళ్ళని ఎలా వదిలేస్తారు సార్? పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం ఏంటి సార్ వాళ్ళు? అలాంటి మంచి వాళ్ళని పిచ్చి వాళ్ళని చేయడం ఏంటి? వదిలిపెట్టద్దు సార్, వాళ్ళలో ఎవరిని వదిలిపెట్టద్దు, చివరికి మా మమ్మీనైనా సరే. ఇప్పటి వరకు జరిగింది మా మధ్య ఉంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో తెలియదు, కానీ మేం ఇబ్బందుల్లో పడతాం. తెలియని వాళ్ళకు కూడా మాకిలా జరిగిందని చెప్పుకున్న వాళ్ళం అవుతాం. నా భూమిని కాపాడుకోగలిగాను కదా, నాకది చాలు. వాళ్ళు చేసిన తప్పులకి నేను శిక్షించలేకపోవచ్చు, కానీ ఒక అమాయకురాల్ని అంతగా బాధ పెట్టినందుకు ఖచ్చితంగా అంతకంత అనుభవిస్తారు. నిజంగా భూమి గారిలాగే మీరు చాలా మంచివాళ్ళు సార్. అందుకే మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోగలిగారు. ఇద్దరిది ఒకటే మనస్తత్వం, కుటుంబం గురించి, పరువు ప్రతిష్టల గురించి ఆలోచిస్తారు.
కానీ మా ఇంట్లో అందుకు విరుద్ధంగా డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తారు. నువ్వు భూమికి సహాయం చేసిన విషయంలో నేను నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. అలా అని నీకు నా చెల్లికి పెళ్లి చేస్తానని అనుకోకు సిద్ధార్థ్. సార్, ఎవరు హెల్ప్ చేయకపోయినా చేసినా నా పెళ్లి శౌర్యతోనే జరుగుతుంది. అది ఆల్రెడీ ఆ దేవుడు ఫిక్స్ చేశాడు. సర్లే సిద్ధార్థ్, పిలవగానే ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషం. నా భూమిని కాపాడుకోవడానికి అంత సహాయం చేసినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అయ్యో ఊరుకోండి సార్, అంత పెద్ద మాటలెందుకు? దట్ ఈస్ మై డ్యూటీ సార్.